భగవద్గీత ద్వితీయాధ్యాయం అనగా రెండవ అధ్యాయం గీతాసారం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకుశలేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. లౌకికమైన జాలి, చింత, అశ్రువులు అనునవి ఆత్మజ్ఞాన రహిత్యమునకు చిహ్నములు. నిత్యమైన ఆత్మ కొరకు చూపేడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి ఎనబడను. ఈ శ్లోకమున మధుసూదన అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించి యుండెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతియను రాక్షసుని సంహరింపవలెనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎవ్వరును ఎరుగరు. నీటిలో మునిగిపోవచున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు. అజ్ఞానమును సాగరమున పడిన మానవుని బాహ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడను రక్షింపబడడు. ఈ విషయమును తెలియక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు. ఆ కారణముగా చింతించువాడు శూద్రుడు అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. ఆ ప్రయోజనము కొరకై భగవానుడు గీతాగానము చేసియుండెను. ఈ అధ్యాయమునందు భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము గలదు. ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుచున్నది. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను నొనరించు యథార్థమైన ఆత్మతత్వమునందు స్థితుడైనట్టి వానికే అట్టి ఆత్మానుభూతి సాధ్యమగును. రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికను, ఓ ప్రియమైన అర్జున, ఓ అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచ్చట నుండి దాపురించినది. జీవితపు విలువల నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు, సరికదా అపకీర్తిని కలిగించును. భాష్యము. శ్రీకృష్ణుడన్నను దేవాదిదేవుడన్నను ఒక్కటియే కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎంతంతటను భగవానునిగా పేర్కొనబడెను. పరతత్వానుభూతి యందు భగవానుడే చరమాంశము. పరతత్వమనున్నది బ్రహ్మము, సర్వవ్యాపకమైన నిరాకారతత్వము.
పరమాత్మ సర్వజీవుల హృదయములందు నెలకొనినట్టి పరమ పురుషుని విశిష్ట రూపమును భగవానుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అనేడి 3 దశలుగా అనుభూతమగుచున్నది. శ్రీమద్భాగవతము 1-2-11 నందు పరతత్వపు లక్షణములు ఈ విధముగా వర్ణింపబడినవి. వదంతి తత్తత్వ విదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దభ్యతే. పరతత్వమనున్నది తత్వ విధులచే 3 దశలలో అనుభూతమగుచుండెను. అవన్నీయును కూడా అభిన్నములై ఉన్నవి. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము పరమాత్మ భగవానునిగా వ్యక్తము చేయబడును. సూర్యుని ఉపమానముతో ఈ దివ్యమైన 3 అంశాలను చక్కగా వివరింపవచ్చును. సూర్యునియందు కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 అంశములు గలవు. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేయువాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అనగా ఉపరితలమును గూర్చి అవగాహన చేసుకొనినవాడు అంతకంటే మరింత అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి యగును. కానీ సూర్యగ్రహమునందు ప్రవేశింపగలిగినవాడు అత్యున్నత విద్యార్థి యగును. కేవలము సూర్యకాంతిని గూర్చి అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి నిరాకారమైనట్టి దాని ఉజ్వల కాంతిని గురించి మాత్రమే అధ్యయనము చేయుచు సంతృప్తి చెందేడి సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింతగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును ఎరుగగలుగును. కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. సూర్యమండలము లోనికే ప్రవేశింపగలిగిన విద్యార్థిని పరతత్వపు రూప లక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వమును గూర్చి అధ్యయనం చేయుటయందు నిమగ్నులైన వారందరూ ఒకే విషయమునకు సంబంధించిన వారైనప్పటికీ భక్తులు లేక పరతత్వము యొక్క భగవానుని లక్షణమును గూర్చి అనుభూతి చెందిన ఆధ్యాత్మిక వాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులై ఇందురు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలమునందలి అంతరకర్మలు అభిన్నములైనను ఈ 3 దశలను అధ్యయనం చేయు విద్యార్థులు ఒకే తరగతికి చెందినవారని మాత్రం చెప్పరాదు. పరమ ప్రామాణికుడు అను వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరమునిచే భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరింపబడినది. సర్వ సంపదలను, సర్వశక్తిని, సర్వకీర్తిని, సర్వ సౌందర్యమును, సర్వజ్ఞానమును, సంపూర్ణ వైరాగ్యములను సంపూర్ణముగా కలిగిన పరమ పురుషుడు భగవానుడని పిలువబడును. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తిమంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తిమంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులనేకులు ఉన్నప్పటికీ తామే సర్వసంపదలను, సర్వశక్తులను సంపూర్ణముగా కలిగి ఉన్నామని ఎవ్వరును చెప్పజాలరు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడైనందున అట్లు చెప్పుటకు అర్హుడై ఉన్నాడు. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు వంటి వారెవ్వరైనను శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సంహిత 5:1 అందు శ్రీకృష్ణుడే దేవాది దేవుడని బ్రహ్మదేవుడు నిర్ధారించి ఉండెను. అతనితో సమానుడు గాని అధికుడు గాని మరెవ్వరునూ లేరు. అతడే గోవిందుడు అనబడు ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే
సర్వకారణములకు మూలకారణుడు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాది అనాదిరాద్గి అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. భగవానుని లక్షణములను పలువురు పురుషులు కలిగి ఉండవచ్చును. అయినను ఎవ్వరును శ్రీకృష్ణుని అధిగమింపలేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణుడు. శ్రీమద్భాగవతమునందు కూడా దేవాది దేవుని పలు అవతారములు పట్టిక వివరింపబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవుడైన భగవానునిగా వర్ణింపబడి ఉన్నాడు. అతని నుండియే అనేకములైన అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. వివిధాంశ రూపములు విస్తరించును. ఏచేశాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుడే. ఇచ్చట పేర్కొనబడినట్టి ఆదిదేవుని అవతారములన్నీయును అతని స్వాంశ అవతారములు లేక స్వాంశాంశ అవతారములు కళావతారములై అయ్యున్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీమద్భాగవతము 1:3-28. కనుకనే శ్రీకృష్ణుడు ఆది అయిన దేవాది దేవుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకును నిరాకార బ్రహ్మమునకును మూలాధారుడై ఉన్నాడు. వాస్తవమునకు దేవాది దేవుని సమక్షమున బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితం. కనుకనే శ్రీకృష్ణుడు కుతః ఎచటి నుండి అను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తము చేసి ఉన్నాడు. అర్హులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషము ఎన్నడూను ఊహింపలేనట్టిది. ఆర్య అను పదము జీవితపు విలువలను ఎరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతను కలిగియుండు మానవులకే వాడబడును. దేహాత్మబుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడుదురు. కనుకనే ముక్తి అనగానేమో వారెరుగరు. భౌతిక బంధము నుండి విముక్తిని గూర్చిన జ్ఞానము లేనివారు అనార్యులుగా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ యుద్ధము చేయుటకు నిరాకరించుట ద్వారా తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినదని వివరింపబడినది. అట్లు విద్యుక్త ధర్మము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడక పోవుటయే కాకుండా ఈ లోకమున ప్రసిద్ధిగాంచుటకు కూడా మానవునికి అవకాశం ఇవ్వదు. కనుకనే బంధువులు ఎడ అర్జునుడు చూపిన సానుభూతి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రము ఆమోదించి ఉండలేదు. 3వ శ్లోకం. క్లైభ్యం మాంసగమః ప్రార్థనైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్వి ఇష్ట పరంతప. ఓ పార్థ, పతనకారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయము
దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. ఇక్కడ అర్జునుడు పృథకుమారునిగా సంబోధింపబడినాడు. పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి కనుక అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగి ఉన్నట్లు తెలియచున్నది. క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడగును. అట్లే బ్రాహ్మణపుత్రుడు పాపవర్తనను కలిగి ఉన్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడను బ్రాహ్మణుడును తమ తండ్రులకు తగిన పుత్రులు కాజాలరు. కనుకనే అర్జునుడు అనర్హుడైన క్షత్రియ పుత్రునిగా నుండుటకు శ్రీకృష్ణుడు అంగీకరింపలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ఆప్తమిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథమునందుండి అతనికి మార్గము నిర్దేశించుచుండెను. ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తిని కలిగించు కార్యము చేసినవాడగును. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వమునకు తగదని చెప్పియుండెను. పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల తనకు గల ఉదార స్వభావము చేత తాను యుద్ధము త్యజించుచున్నానని అర్జునుడు వాదింపవచ్చును. కానీ అట్టి ఔదార్యము కేవలము హృదయ దౌర్బల్యమే నని శ్రీకృష్ణుడు భావించెను. ఏ ప్రామాణికుడను అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదింపడు. కనుక అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడవవలెను. 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. అనువాదం. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను? భాష్యము. పితామహుడైన భీష్ముడను గురువైన ద్రోణుడను ఎల్లప్పుడూ పూజింపదగిన వారు. వారొకవేళ దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వాదమునకు దిగరాదనుట సాధారణ మర్యాద. కొన్ని మార్లు వారు కఠినముగా ప్రవర్తించినను వారి పట్ల కఠినముగా వర్తింపరాదు. అయినచో అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యమగును? శ్రీకృష్ణుడు ఎన్నడైనను తన తాతయ్యైనట్టి ఉగ్రసేనుని గాని గురువైన సాందీపని మునిని గాని ఎదుర్కొనునా? ఈ విధమైన వాదనలను కొన్నిటిని అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచెను. 5వ శ్లోకం. గురూణ హత్వా హి మహానుభావన్ శ్రేయో భోక్తం భైక్షుమపీహ లోకే హత్వార్థకామస్తు గురునిహైవ భూయింశ్చియ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అనువాదం. గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిలమగును. భాష్యము. శాస్త్రాదేశములను అనుసరించి
ఘోరమైన కార్యములకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన గురువును త్యజింపవచ్చును. దుర్యోధుని నుండి ఆర్థిక సహాయమును పొందుచుండుట చేత భీష్మద్రోణు లిరువురును అతని పక్షము వహింపవలసి వచ్చినది. కానీ కేవలము అట్టి ఆర్థిక కారణములచే వారట్టి పరిస్థితిని అంగీకరింపకుండా ఉండవలసినది. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినను వారు తనకు గౌరవించదగిన పెద్దలేననియు వారిని సంహరించి భౌతిక లాభములను అనుభవింప తలచినచో రక్తసిక్తమైన వాటిని అనుభవించుటయనియే అర్జునుడు భావించెను. 2:6 అంటే 2వ అధ్యాయంలో 6వ శ్లోకం. నచైతద్ విద్మః కతరన్నో గర్యో యాధ్ వాజయోమ యదీవా నోజయేయుః యానేవ హత్వా న జిజి విషమస్తే పస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రః. అనువాదం: మేము వారిని జయించుటయో వారు మమ్మలను జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్రపుత్రులను చంపి మేము వాంఛింపము. అయినను వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు. భాష్యము: క్షత్రియులకు యుద్ధము చేయుట ధర్మమైనను తాను అనవసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలెనా, లేక యుద్ధమును త్యజించి భిక్షాటనతో జీవించవలెనా అనున్నది అర్జునునికి తెలియకున్నది. అతడు శత్రువులను జయింపలేకున్నచో భిక్షాటనయే అతనికి జీవనోపాధి అగును. అట్లే విజయము నిశ్చయముగా లభింపగలదని కూడా లేదు. ఎందుకనగా యుద్ధమునందు ఇరుపక్షములలో ఎవరైనను విజయము సాధింపవచ్చును. ఒకవేళ తమ పక్షముకే విజయము లభించినను తన పక్షమే ధర్మ సమ్మతమైనను ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధమున మరణించినచో వారు లేకుండా తాము జీవించుట దుర్లభమగును. అట్టి పరిస్థితులలో అది వారికి మరొక విధమైన పరాజయమే. ఈ భావములన్నీయును అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని మరియు మనస్సు ఇంద్రియములపై పూర్తి నియంత్రణ గలవాడనియు స్పష్టముగా నిరూపించుచున్నవి. రాజవంశమున జన్మించినను భిక్షాటనతో జీవింపవలెనని వాంఛించుట అతని వైరాగ్యమునకు మరొక నిదర్శనము. ఈ గుణములు మరియు అట్లే తన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసము మరియు శ్రద్ధయనునవి అతడిని నిజమైన ధార్మికుడని సూచించుచున్నవి. కనుకనే అర్జునుడు ముక్తి నొందుటకు అర్హుడని స్పష్టముగా నిర్ధారింపబడినది. ఇంద్రియములను నియంత్రింపకుండా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తి నొందు అవకాశము లేదు. ఐహిక సంబంధములలోని ఉత్తమ గుణములతో పాటుగా అర్జునుడుపై గుణములందును యోగ్యుడై ఉండెను. 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః శిష్యాన్నిచితం బ్రూహీతన్మే శిష్యస్తేహం శాధి మాం త్వం ప్రసన్నం. అనువాదం: నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోతిని.
ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. భాష్యము. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణము లగుచున్నవి. ప్రతి అడుగులోనూ కలతలే ఎదురు అగుచున్నవి. ప్రతి అడుగులోనూ కలతలే ఎదురగుచుండును. కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరి అయిన నిర్దేశమునసగు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము. మనము వాంఛింపకున్నను కలుగునట్టి జీవితము నందలి కలతల నుండి విముక్తి సాధించుట కొరకై ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలెనని వేదశాస్త్రములు మనలను ఆదేశించుచున్నవి. ఎవరి ప్రమేయము లేకుండగానే రగుల్కొనేడు దావాగ్ని వంటివి అట్టి కలతలు. అట్లే ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా, మనము వాంఛింపకున్నను జీవితమున కలతలు కొన్ని వాటంతటవే కలుగుచుండును. దావాగ్నిని ఎవరు కోరుకొనరు, అయినను అది విజృంభించి మనకు కలతలను కలిగించుచుండును. కనుక జీవితమునందలి కలతలను పరిష్కరించుకొనుటకును మరియు పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకొనుటకును ప్రామాణిక గురు శిష్య పరంపరలో గల ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలెనని వేదజ్ఞానము ఆదేశించుచున్నది. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించిన మానవుడే సర్వమును ఎరుగగలుగును. కనుక మానవుడు భౌతిక కలతల యందే ఉండిపోకుండా ఆధ్యాత్మికాచార్యుని తప్పక ఆశ్రయింపవలె. పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకొనుటకును ప్రామాణిక గురు శిష్య పరంపరలో గల ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలెనని వేద విజ్ఞానము ఆదేశించుచున్నది. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించిన మానవుడే సర్వమును ఎరుగగలుగును. కనుక మానవుడు భౌతిక కలతల యందే ఉండిపోకుండా ఆధ్యాత్మికాచార్యుని తప్పక ఆశ్రయింపవలెను. ఇదియే ఈ శ్లోకపు సారాంశము. లౌకికమైన కలతలతో చిక్కునేడి ఎవరు జీవితమునందలి క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకొనజాలడో అట్టి మానవుడని చెప్పబడినది. బృహదారణ్య ఉపనిషత్తు 3:8-10 నందు కలత చెందిన మానవుడు ఇట్లు వర్ణింపబడెను. యో వా ఏతదక్షరం గార్గి అవిదిత్వాస్మల్లోకాత్ ప్రైతి సకృపణః. ఎవడు మానవునిగా క్లిష్టమైన జీవిత సమస్యలను పరిష్కరింపడో, ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహనం చేసుకొనకుండా శునకము వలె మరియు మార్జలము వలె ఎవడు ఈ ప్రపంచమును విడిపోవునో వాడు కృపణుడు. మానవ జన్మము జీవునికి జీవిత సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము. కనుక ఈ అవకాశమును పరుచుకొనని వాడు కృపణుడు అనగా లోభి అగును. అట్టి కృపణునికి భిన్నముగా గలవాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యలన్నింటి పరిష్కారమునకు ఈ మానవ జన్మమును ఉపయోగించుకొనగల వివేకవంతుడు. యత దక్షరం గార్గి విధాత్వస్మాల్లోకాత్ ప్రయతి స బ్రాహ్మణః.
కృపణులు భౌతిక బుద్ధి భావనతో కుటుంబము, సంఘము, దేశము వంటి వాని కొరకు గొప్ప ప్రేమను ప్రదర్శించుచు కాలమును వృధా చేయుచుందురు. సాధారణముగా మానవుడు జాడ్యమైన దేహ సంబంధము